ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో అమర్నాథ్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత మాతతో పాటు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. స్థానిక బాపూజీ ఉద్యానవనంలో గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు అన్నారు. ఆ త్యాగమూర్తుల ఆశయ సాధనకు మనందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, మహనీయులు చూపిన ఆదర్శ మార్గంలో నడిచి ప్రపంచంలో దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలన్నారు. శ్రీ ఎస్ఎన్ కాటన్ మోహన్ గారు, జీవానంద్ దేవో, టిఎస్ రిజ్వాన్ శాండీ మిస్త్రీ, శ్రీ ఎం శ్రీనివాసులు సరేనా శ్రీ చంద్రశేఖర్ సీనియర్ అసిస్టెంట్ సీఎం, శ్రీమతి కె భార్గవి, శ్రీమతి కె భార్గవి గారు సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ సెక్షన్, శ్రీమతి జి యోగరాంజన్ గారు యోగి గారి రెవెన్యూ సెక్షన్, శ్రీ కె సూర్య జోనల్ అసిస్టెంట్ కాంట్రాక్ట్, శ్రీ కె మురుగేష్ సూపర్వైజర్, శ్రీ టి నాగహరి అడ్మినిస్ట్రేటర్ యూనియన్ సెక్షన్, శ్రీ కె ప్రసాద్ ఎలక్ట్రీషియన్, రూప్ కుమార్ సూపర్వైజర్ వాటర్ సప్లై. ఒక అతి పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే మనకు పలమనేరుకే దాదాపు 75 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కోసం పూర్తిగా కూడా అటు బ్యాంక్ నుంచి కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. అది పూర్తయితే పట్టణంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు అనేటువంటి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాన్ని చేయగలుగుతా ఉన్నాం. ఇక ముఖ్యంగా త్రాగునీటికి సంబంధించి అయితే ఒక పెద్ద కార్యక్రమాన్ని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు ఏదైతే మనకు గండికోట రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 2,880 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు టెండర్ను కూడా పిలవబోతా ఉన్నారు. అది ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి తాగునీరు, ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా దాదాపు ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం కార్యాచరణ తీసుకున్నది. అందుకే ఈ యొక్క ప్రభుత్వం పూర్తిగా కూడా మౌలికంగా పట్టణాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయడానికి కట్టుబడి పనిచేస్తా ఉంది. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఈ 3 సంవత్సరాల్లో పూర్తి చేసి అందివ్వడానికి ఈ ప్రభుత్వం ఒక కొత్త నిశ్చయంతో ముందుకు వెళ్తా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ రోజు ఏదైతే ఈ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం నిర్వహించుకుంటున్నామో పెద్దలను ఒకసారి స్మరించుకొని రాబోయే కాలంలో వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు వెళ్ళాలా. ఈ దేశానికి అభివృద్ధి పదంలో మన వంతు కూడా మనం సహాయంగా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.